ఢిల్లీ పేలుడు తర్వాత అందరి దృష్టి ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీపై నెలకొంది. ఇక్కడ నుండే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పేలులకు ఉగ్ర రచన జరిగిందని ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో పక్కా ఆధారాలు బయటకొస్తూ ఉన్నాయి. కేవలం ప్రమాదకర రసాయనాలు కూడబెట్టడానికే ఇక్కడ వైద్య విద్యార్థులుగా డాక్టర్లుగా చేరినట్టు అనుమానిస్తూ ఉన్నారు. పేలులకు ప్రయోగశాలగా వర్సిటీ కెమికల్ ల్యాబ్ ను వాడేసుకున్నట్టు తెలుస్తోంది. అల్ఫలా యూనివర్సిటీలోని కెమికల్ ల్యాబ్ పేరు చెప్పి ప్రమాదకర రసాయనాలను భారీ మొత్తంలో పోగు చేసినట్టు దర్యాప్తు అధికారులు గమనించారు. అంతేకాదు వర్సిటీ కెమికల్ ల్యాబ్ రికార్డుల్లోనూ చాలా గందరగోళం నెలకొని ఉంది. గాజు గ్లాసు రసాయనాలను తరచూ కొనుగోలు చేయటం, ప్రమాదకర కెమికల్స్ ను పర్చేస్ చేసిన రికార్డుల్లో రిజిస్టర్ చేయకపోవడం, ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయటం, అనుమతి లేకుండా రసాయనాలను కెమికల్ ల్యాబ్ నుండి బయటకు తీసుకువెళ్లినా ప్రశ్నించకపోవడం, రిజిస్టర్లో నమోదు చేయకపోవడం దర్యాప్తు అధికారులకు కంగు తినిపించినట్టు చెబుతున్నారు. కంటైనర్లలో రసాయనాలను యూనివర్సిటీ నుంచి తరలిస్తున్నా తనిఖీలు చేయలేదని దర్యాప్తు అధికారులు గమనించారు. ఇలా రసాయనాలను ఎందుకు బయటకు తీసుకువెళ్లారు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఎన్ఐఏ దర్యాప్తులో ఉన్న డాక్టర్ ముజ్మిల్, డాక్టర్ షాహీన్, డాక్టర్ ఆదిల్లను కలిపి కూర్చోబెట్టి ప్రశ్నిస్తుంటే వర్సిటీకి చెందిన కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెబుతున్నారు. వర్సిటీ కెమికల్ ల్యాబ్ తరపున ప్రమాదకర రసాయనాలను కొనాలని ఎవరు చెప్పేవారు? ఎవరు చెబితే ఇంకెవరు అమలు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారు దర్యాప్తు అధికారులు. ఇది హై ఇంటెలెక్ట్ సైంటిఫిక్ నెట్వర్క్. ఇదే పేరుతో ఉగ్ర ప్రణాళికలు వేశారు. కాశ్మీర్లోని మెడికల్ కాలేజీలో ఉన్న లాకర్లపైన, ఇలాంటి కాలేజీలకు రసాయనాలను విక్రయించే వారిపైన ఇప్పుడు అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. అందుకే కాశ్మీర్లోని ప్రైవేట్ హాస్పిటల్స్, కాలేజీపై దర్యాప్తు బృందాలు నజర్ వేశాయి. ఫరీదాబాద్ లోని ధౌజ్ గ్రామంలో ఒక టాక్సీ డ్రైవర్ ఇంట్లో గోధుమలు ఆడే యంత్రాన్ని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ఈ టాక్సీ డ్రైవర్ తో డాక్టర్ ముజ్మిల్ ఖాన్ చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఇక్కడ యంత్రం మాటున ఇనుప సామాన్లను కావలసినట్టుగా మార్చే మిషన్ కూడా ఉంది. యూరియాను గోధుమలు ఆడే మిషన్ లో వేసి మెత్తగా చేసేవాడు. తర్వాత మెత్తగా చేసిన యూరియాను రిఫైన్ చేసి అందులో రసాయనాలు కలిపి పేలులకు తగ్గట్టుగా సిద్ధం చేసేవాడని తెలుసుకున్నారు అధికారులు. ఇక్కడ కలిపిన రసాయనాలను అల్ఫలా యూనివర్సిటీ నుంచి తీసుకువచ్చినట్టుగా గుర్తించారు.
డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా డాక్టర్ ముజ్మిల్ స్వయంగా ఆ యంత్రాలను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఇది తన చెల్లకు ఇచ్చే కట్న కానుకలుగా చెప్పాడని తెలిపాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి కూడా ఉంది. ఈ నెల 9న ఫరీదాబాద్ లో పోలీసులు సీజ్ చేసిన 360 కిలోల అమోనియం నైట్రేట్ ను ఇక్కడ నుండే సీజ్ చేశారు. గాజాలో హాస్పిటల్స్ సామాన్యుల ఇళ్లను డెన్లుగా చేసుకొని హమాస్ ఏ విధంగా అయితే కుట్రలకు తెరతీస్తుందో అదే మోడల్లో ఇక్కడ ఉగ్రవాదులు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అనుమానిస్తూ ఉన్నారు. అల్ఫలా యూనివర్సిటీ, కశ్మీర్లోని హాస్పిటల్స్ లో బయటపడిన బండారాలు చూస్తుంటే ఇదే సందేహాలు కలుగుతున్నట్టు విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు.